వెల్కమ్ టు లా పాయింట్. ఈరోజు 498A ఈ సెక్షన్ అనేది ప్రస్తుతం దేశంలో ఏ విధంగా అమలు కాబడుతుంది అనేది అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల నిజంగా దానివల్ల ఇబ్బంది పడినటువంటి మహిళలు పెట్టే కేసులు ఒకటైతే, ఇబ్బంది పెట్టాలని పెట్టేటువంటి కేసులు మరొకటి. సో ఇవన్నీ ఓవరాల్గా ఈ 498Aలో ఉన్నటువంటి అంశాలేంటి, ఈ కేసులు ఎలా దీని మీద కట్టబడతాయి, దీంట్లో నుంచి ఎలా బయటికి రావాల్సి ఉంటుంది, నిజమైన కేసులు ఏంటి, అబద్ధమైన కేసులు ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు వీటన్నిటి మీద మనతో విశ్లేషించడానికి, మనకు కొంత నాలెడ్జ్ ఇవ్వటం కోసం న్యాయవాది ఏకే భాషా గారు వచ్చారు, ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ బెజవాడ బార్ కౌన్సిల్. సో ఆయనతో మాట్లాడదాము. నమస్తే భాషా గారు. నమస్తే అండి. సార్, మనకి ఈ 498A అనే సెక్షన్ దేశంలో దాదాపుగా అందరికీ తెలిసినటువంటి సెక్షన్. ఎందుకని అంటే ఏ మహిళకైనా సరే ఇబ్బంది కలిగినట్లయితే, డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా గృహహింస జరిగితే దానికి సంబంధించి పోలీసులు కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో భర్తతో పాటు భర్త ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ సెక్షన్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా ఈ సెక్షన్ కిందకి ఇన్వాల్వ్ చేస్తారు? ముందుగా పీడీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా న్యాయవాది మిత్రులు అందరి తరపునను, నా తరపున అవేర్నెస్ పాయింట్లో లీగల్ విషయం ఉంచటం చాలా ఈ ఛానల్ యొక్క గొప్ప ధైర్యంతో కూడుకున్న ఒక చర్య. వారిని కూడా అభినందిస్తూ 498A అన్నది 1900 మన ఇండియన్ పెనల్ కోడ్ వచ్చిన దగ్గర నుండి 498A ఉందండి. సబ్సిక్వెంట్గా 1985వ దశాబ్దంలో స్త్రీలకి మీద ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పి స్త్రీ సమాజ అభివృద్ధి దశాబ్దంగా ఆ 10 ఏళ్ళని నిర్ణయించి అప్పట్లో స్త్రీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భార్యలపై జరుగుతున్న హెరాస్మెంట్కి ఒక సెక్షన్ పెట్టాలని అప్పుడు ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ హయాంలో 498 అన్న సెక్షన్ని ఒక సబ్సెక్షన్ ఒకటి యాడ్ చేసి దానిని 498A అని చెప్పారండి. 498A అంటే జనాలందరికీ తెలుసు, భర్త తరపు బంధువులు కానీ భార్యని హింసించటం అంటే క్రూయాలిటీ, డౌరీ క్రూయాలిటీ కానీ, వైఫ్ క్రూయాలిటీ కానీ, ఏదున్నా కానీ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఇస్తే ఈ సెక్షన్ కింద శిక్ష వేసే అధికారం ఉందండి. ఈ సెక్షన్లో ముఖ్యంగా ఏంటంటే భర్త కానీ, ఆమె తరపు బంధువులు కానీ తన భార్యని, మగతని, ఆ బంధువుల భర్త యొక్క భార్యని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించినట్టయితే క్రూయాలిటీ అన్న పదం వాడారు. క్రూరత్వంగా వ్యవహరించినట్టయితే ఆమెకి వీళ్ళు పెట్టే హింసల వల్ల ఆమె యొక్క భరించలేని బాధ, అంటే సిల్లీ రీజన్స్ కాదండి, బలమైన కారణం వల్ల బలమైన హెరాస్మెంట్ ఉంటే అది కోర్టు పరిగణలో తీసుకొని దానికి సాక్ష్యాలు అని విచారించిన తర్వాత నిరూపించబడితే 3 సంవత్సరముల వరకు శిక్ష కానీ ఫైన్తో పాటు కోర్టు వారు తీర్పు చెప్పొచ్చండి. ఇది ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం. ఈ 498A కేసు పెట్టాలంటే ఇద్దరు భార్యాభర్తలై ఉండాలండి. ఇది అందరికీ, భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి, కుల మత తామత భేదాలు లేకుండా వర్తింపజేసే సెక్షన్ ఇది ఒక్కటేనండి. జనరల్గా మనం డిస్కషన్ చేసేటప్పుడు 2 భాగాలుగా దీన్ని విభజించవచ్చు.
దీనివల్ల నష్టం జరుగుతుందని కొందరు, అలాగే జరగట్లేదని కొన్ని మహిళా సంఘాలు కానీ వేరే వాదనలు కానీ వాదనలకు వచ్చేసరికి ఈ వాదనలు ఎంత దూరం వెళ్ళినాయి అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానానికి కూడా సేమ్ వాదనలు విని దీని మీద విచారించి ఉన్నారు. దీన్ని 2 భాగాలుగా చేస్తే మొదటి భాగం భార్య, రెండో భాగం భర్త. దీంట్లో కేసు పెట్టిన దగ్గర నుండి కేసు విచారించి ఓ కులిక్కి వచ్చి వరకు కూడా భార్య కోర్టు చుట్టూ తిరగాలి. భార్య తరపు తల్లిలో తండ్రో రాకుండా ఓ స్త్రీ బయటికి రాదు కాబట్టి భార్య మరియు కుటుంబం అని చెప్పొచ్చండి. అలాగే అన్యాయంగా పెట్టారని చెప్పి ఒక వాదన తీసుకుంటే భర్త తరపు వాళ్ళకు కూడా కోర్టు చుట్టూ తిరగాలి. మగవాడు కాబట్టి ఒక్కడే వస్తాడు, మిగతా ముద్దాయిలు తల్లి తండ్రి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టుంటే సెక్షన్ ప్రకారం వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందండి. మన ఇండియన్ పెనల్ కోడ్లో మొదటిగా ఉన్న, మన భారతదేశంలో మొదటిగా పెట్టిన సెక్షన్లన్నీ చాలా వరకు ఇవాల్టి వరకు కూడా భవిష్యత్తు తరాల్లో కూడా ఎటువంటి మార్పు చేయకుండా ఎలా ఉందో అలా అమలు చేసే విధానంగానే ముందు తరాలకు కూడా దీనివల్ల ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ఇండియన్ పెనల్ కోడ్ ఏర్పాటు చేయబడి ఉంది. ఎంతో ఇది చేసి సబ్సిక్వెంట్గా ఈ పెనల్ కోడ్లో జరిగిన రాజ్యాంగంలో కానీ సెక్షన్లో కానీ ఎన్ని మార్పులు ఉన్నాయి చూసారండి. ముఖ్యంగా చట్టాల్లో జరిగిన మార్పు వల్ల అన్యాయం జరుగుతుంది, చట్టంలో జరిగే మార్పు ప్రజలకి అందుబాటులోకి రాకుండా దుర్వినియోగం చేస్తున్నారన్న వాదన కూడా ఒకటి ఉందండి. ఆ వాదనలు ఇవన్నీ పక్కన పెడితే ఒక సెక్షన్ 498A అన్నది నిజముగా ఒక భార్యకి చాలా ఉపయోగపడే సెక్షన్. ఇది దుర్యోగం జరుగుతుంది అన్నది మాత్రం చాలా తప్పండి. వ్యవస్థలో ఒక మంచి ఉన్నప్పుడు ఆ మంచి వల్ల నష్టపోయిన వాళ్ళు ఆ వ్యవస్థ ఆ మంచితనాన్ని కూడా చెడుగా చూపించే వ్యవస్థలో కొన్ని జరుగుంటాయి. అలాంటి విషయంలోనే ఈ 498A అన్నది లేకుండా ఇది దుర్వినియోగం జరుగుతుంది అన్నది మాత్రం కొంతవరకు నిజం ఉండొచ్చేమో కానీ అన్ని కేసుల్లో కాదండి. జనరల్గా ఒక కేసు పోలీసు వాళ్ళు రాయాలండి అంటే, ఎఫ్ఐఆర్ కట్టాలండి అంటే వాళ్ళకున్న సెక్షను ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం సిఆర్పిసి సెక్షన్ ప్రకారం 154 సిఆర్పిసి ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారండి. ఒక పోలీసు వారు దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుని స్వీకరించాలా లేదా అన్నది పక్కన పెడితే దానిని ఎఫ్ఐఆర్ కట్టాలంటే 154 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టాలండి. ఒక పోలీస్ వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నది ఇన్వెస్టిగేషన్ కోసం కానీ ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని జరిగిందా లేదని విచారించే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక్కటే పోలీస్ వ్యవస్థ. అది తప్ప మన భారతదేశంలో ఏ వ్యవస్థ లేదండి. ఒక భార్య తన భర్త కానీ భర్త తరపు వాళ్ళు కానీ అందరూ కలిసి తనని హింసిస్తున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును మనం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఒక కాగితం రాసి ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి. దానికి అనుభవజ్ఞులు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఏం అక్కర్లేదండి. జరిగిన విషయం కులంకషంగా నిజం రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక తెల్ల కాగితం మీద అన్యాయం జరిగినంత వరకే రాసి ఇవ్వగలిగే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఆ రిపోర్టుని పోలీసు వాళ్ళు స్వీకరించి దానికి ఒక ఎఫ్ఐఆర్ నెంబరు, క్రైమ్ నెంబర్ అంటారు, ఎఫ్ఐఆర్ నెంబర్ అంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 154 సెక్షన్ కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు. దానిని తీసుకొని
ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ రిజిస్టర్ చేయంగానే పోలీసు వారికి దాని మీద విచారించే అధికారం వచ్చింది. రిజిస్టర్ చేయకోకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకూడదు పోలీసు వారికి రిజిస్టర్ చేయకుండా అనామత్తుగా వెళ్ళి కేసు జరిగిందా లేదని చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ ప్రొసీజర్లో లేదు. 154 సెక్షన్ ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ వేసి దాని మీద విచారించాలి. పోలీసు వారు ఆ జరిగిన ప్రదేశంలో వెళ్ళి భార్యాభర్త ఎక్కడైతే వాళ్ళు కాపురం చేశారో, ఎక్కడెక్కడ కాపురం చేశారో అక్కడ ఆమె రిపోర్ట్లో జరిగిన అన్యాయాన్ని ఆధారంగా తీసుకొని ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్సెస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు. ఇక్కడ ఎక్కువగా కాపురం ఉండేది భర్త గారి ఏరియాలో, ఎక్కువగా ఒక ఫ్యామిలీ కాపురం ఉంటుంది. పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు పెళ్ళైన తర్వాత. అప్పుడు ఆ దరిదాపుల్లో ఉన్న సాక్షులు తీసుకోవాలి, వాళ్ళని కేసు డైరీలో సాక్షులుగా చూపిస్తారు. సాక్షులుగా చూపించిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో నేరం జరిగింది అని నిర్ధారణ అవుతే ముద్దాయిని, పాతకాలంలో అయితే అమెండ్మెంట్ 2013లో 41 CRPC అమెండ్ అవ్వక ముందైతే అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ టైంలో కుటుంబ సభ్యులు అనేసరికి పేరెంట్స్, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి ఉండేవాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేయడం సమాజంలో కూడా పెద్దరికం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం ఏంటి అన్న ఉద్దేశంతో ఇది మిస్యూజ్ జరిగినట్టు కొందరు భావించారు. కానీ భర్త నిజంగానే నేరం చేసి ఉంటే, తన కొడుకు నేరం చేస్తున్నాడని చెప్పి మనసులో అనిపించినా కానీ అప్పటి పరిస్థితులు బట్టి తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు, దానిని ఆపలేదు, కాబట్టి వాళ్ళు నేరస్తుల కింద వస్తారు అన్న ఉద్దేశంతో కొన్ని ఎఫ్ఐఆర్లు జరిగినాయి. అలాంటి విషయంలో 2013 41 CRPC అమెండ్ అవ్వక ముందు జరిగిన విషయాల్లో కొంత పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్లో అటువంటి పొరపాట్లు ఏం జరగవు. చాలా వరకు ఈ 498A సెక్షన్ అన్నది, నాకు కూతురు ఉంటే కూతుర్ని భర్త ఇబ్బంది పెడుతూ ఉంటే ఎంతో ఆ భర్తని కంట్రోల్ చేయటం కోసం వారు పెట్టే డిమాండ్ని చట్ట వ్యతిరేకం అని చెప్పడం కోసం ఈ సెక్షన్ పనిచేసింది. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. ఒక భార్యకి ఆమెకి కావాల్సిన రక్షణ నిమిత్తం ఏర్పడ్డ సెక్షనే తప్ప ఇది దుర్వినియోగం చేసే సెక్షన్ కాదండి. భార్యకి ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు? 498A అంటే భర్త కూడా హెరాస్మెంట్ పొందుతూ ఉన్నాడు కదా, భర్తకి ఎందుకు సెక్షన్ పెట్టలేదు అన్నది ఇప్పుడు 498A కాకుండా ఇంకో సెక్షన్ కూడా యాడ్ చేయాలన్నది ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వాదన వస్తుంది. కానీ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎప్పుడో ఈ సెక్షన్ భర్తలకు కూడా ఉందండి. అయితే అది క్రిమినల్ నేచర్గా లేదు. ఒక భార్య వివాహం జరిగిన తర్వాత చట్టబద్ధంగా కాపురం చేస్తూ ఉన్నప్పుడు తన అర్ధాంగి అంటే భార్య తనకు అనుకూలంగా లేకుండా, తన మనసుకు ఇబ్బంది పెట్టే విధంగా, తన వ్యతిరేకతగా ఉండి తన భర్తకి క్రూయాలిటీగా ఉన్నప్పుడు భర్తకి వచ్చిన వెసులుబాటు ఏంటంటే కోర్టులో అర్జీ పెట్టుకుని విడాకులు తీసుకోవాలి. సివిల్ నేచర్, అది ఒక కుటుంబంలో జరిగే ఇది. అంత మాత్రాన క్రిమినల్ నేచర్ అనేసరికి వేరు. హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహము అంటే మనం పెళ్ళి అంటాం తెలుగులో, సంస్కృతిలో వివాహం దాని అర్థం ఏంటంటే పెళ్ళి కొడుకు వివాహం అనే విషయంలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని తీసుకువెళ్ళటం. దిల్వాలే దుల్హనియా లే జాయింగే అంటే పెళ్ళి కూతుర్ని ఎక్కడైనా తీసుకెళ్ళటమే, దానినే వివాహం అంటారు. ఒక ఆడకూతురు
18 ఏళ్ళు, గతంలో వివాహ వయసు 18 ఏళ్ళు, ఇప్పుడు చట్టంలో 21 సంవత్సరములు నిండితేనే వివాహానికి అర్హత ఆడపిల్ల. 18 ఏళ్ళు కానీ 21 ఏళ్ళు కానీ తండ్రి సంరక్షణలో ఉండి ఆమె ఒక పెళ్ళి అనే తంతులో భర్త చేయి పట్టుకొని తన ఇల్లు వదులుకొని ఇంకో ఇంటికెళ్ళి తెలియని పరిస్థితి, తెలియని అట్మాస్ఫియర్లో, తెలియని జనాల మధ్య, అంటే వాళ్ళ మనస్తత్వం వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలియదు వెళ్ళంగానే. జనరల్గా వివాహంలో మొదట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పిల్లోడు పుట్టో ఒక 2 ఏళ్ళు వివాహక 2 ఏళ్ళు గడిస్తే గొడవలు తక్కువగానే ఉంటాయి. కొందరికి తర్వాత కూడా ఉండొచ్చు, అది వేరే విషయం లేండి. అక్కడ నివసించడానికి వెళ్ళినప్పుడు ఆమెకి ఒక చట్టబద్ధతగా ఒక సెక్షను కల్పించాలి అని చెప్పి మహిళా లోకం గొంతెత్తి పోరాడినప్పుడు 1983లో ఈ సెక్షన్ని 498ని అమెండ్ చేసి ఒక సబ్సెక్షన్ ఏని పెట్టి భార్యని భర్త కానీ భర్త బంధువుల నుండి కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ సెక్షన్ని పెట్టారండి. అదేవిధంగా భార్య కూడా భర్త లేనిదే స్త్రీకి కూడా మోక్షం లేదు. కర్మగా కానీ ఎలా సిద్ధాంతాలు నమ్మి ఎంత మిగిలినా కానీ భర్త హిందూ సాంప్రదాయ ప్రకారం మగవాడి వివాహం అయిన తర్వాత భార్య భర్తలో సగభాగం, అర్ధ నారీశ్వరుడు. అదేవిధంగా భర్త లేనిదే భార్యకు మోక్షం కూడా కలగదండి. ఇది హిందూ వివాహ సాంప్రదాయంలో ఎప్పటి నుండి ఉన్నాయి. మోక్షం ప్రజలు మనం ఎంత జీవితం కలిగినా కానీ స్వర్గానికి వెళ్ళే మార్గాన్నే ప్రయత్నిస్తాం తప్ప నరకానికి వెళ్ళే ప్రయత్నం చేయమండి. అలాంటిది ఒక భార్యకి భర్తతో మోక్షం కలిగిద్ది అని చెప్పి హిందూ సాంప్రదాయంలో విశదీకరించినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాపురాలు చెడిపోయే స్థాయికి వస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా భార్యాభర్తలు 498 ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన సెక్షనేనండి. భార్యకి ఒకప్పుడు భర్త తన చెల్లి దగ్గరికి వచ్చేవరకు అన్నయ్య అవుతాడు. అదే భర్త తన చెల్లి విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నా చెల్లిని ఇలా హింసించారని చెప్పి. అలాంటి అన్నయ్య మీద వదిన అంటే అన్నయ్య భార్య 498 పెట్టినప్పుడు ఆ అన్నయ్య కానీ ఆ చెల్లి కానీ మాకు అన్యాయంగా పెట్టారని చెప్పి కోర్టులో వాదన వినిపిస్తారు. ఈ వాదనని బయట ప్రపంచానికి కూడా చెప్పడం స్టార్ట్ చేయటం వల్ల దీనిని ఇప్పుడున్న సమాజంలో ఒక భర్త యొక్క మాట లేకపోతే భర్త చెల్లి మాట మా మీద అన్యాయంగా పెట్టారన్న విషయం మీద వాదోపవాదాలు జరిగి ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే భర్తలకు అన్యాయం జరుగుతుందా లేదా తర్వాత సంగతి. మన భారతదేశ సంస్కృతిలో వివాహ సంబంధాలు కాపాడాలి కాబట్టి భర్తల యొక్క మనోభావాలు దెబ్బలు తినకోకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ సుప్రీంకోర్టులో 2017లో ఒక జడ్జిమెంట్లో జిల్లా న్యాయ సేవా సదన్లు ఓపెన్ చేసి ఏ రిపోర్ట్ అయినా భార్య నుండి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని అక్కడ ముగ్గురు కౌన్సిలర్స్ ఉంటారు, ఆ కౌన్సిలర్స్ దగ్గరికి పంపించి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది కొన్ని కేసెస్లో. అంతే తప్ప 498 అన్నది తప్పుడు సెక్షన్ అని, కానీ అది ఎక్కువ శాతం
దుర్వినియోగం చేస్తున్నారని కానీ ఎక్కడ రాలా. కుటుంబ వ్యవస్థను కాపాడాలన్న ఉద్దేశంతో మరియు భార్యాభర్తల మనోభావాలు దెబ్బతినుకోకుండా పోలీసు వారి దగ్గరికి నా భార్య నన్ను తీసుకెళ్ళిందనో, పోలీస్ స్టేషన్ చుట్టూ నా భర్త నన్ను చుట్టూ తిప్పించాడు, నలుగురిలో నన్ను బయటపడేశాడని భార్య అనుకోకుండా ఉండడం కోసం ఒక కుటుంబం 4 గోడల మధ్య జరిగే కుటుంబాన్ని రోడ్డు పాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా ఉచిత న్యాయ సేవా సంస్థలో ఉన్న కౌన్సిలర్స్ దగ్గర ఈమె ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె రిపోర్టుని అక్కడ సబ్మిట్ చేసి ఆ కౌన్సిలర్ ముందు ఇద్దరికి ఒక కౌన్సిలింగ్ చేసి అప్పటికీ వాళ్ళ మధ్య సఖ్యత కుదరకపోతే వాదోపవాదాలకి కోర్టుకు పెట్టాల్సి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి ఇచ్చినారు. దాని తర్వాత దాన్ని కూడా మాపు చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అని కొన్ని స్టార్ట్ చేసి ప్రతి ఇబ్బంది పడ్డ కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తుందండి. అంతే తప్ప ఈ సెక్షన్ వల్ల బాధితులు ఎవరూ లేరు. ఎక్కువ శాతం ఇది ఒక కుటుంబాన్ని చక్కబెట్టడం కోసం కానీ కొన్ని ఈగోస్ భార్యాభర్తల్లో ఎక్కువగా ఉండేవి. అంటే నువ్వెంత నేనంత అన్న భావంలో అవి సమసిపోవటం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ కౌన్సిలర్స్ ముందు వాళ్ళ యొక్క ఇద్దరి మనోభావాలు వాళ్ళ యొక్క వాదనలు విన్న తర్వాత ఇది కరెక్టు ఇది రాంగ్ అని చెప్పి వాళ్ళలో రియలైజేషన్ వచ్చిద్దని ఎంతో విధంగా చట్టంలో చాలా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. సార్, అయితే మీరు అన్నట్లు భార్య భర్త వల్ల ఇబ్బంది పడితే ఏదైనా సరే క్రూరత్వంగా తను మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధపడినప్పుడు, భర్త వల్ల బాధ పెట్టబడినప్పుడు భర్త మీద కేసు పెట్టవచ్చు 498A కింద. ఇది సమంజసమైనటువంటి అంశమే. దాన్ని కోర్టు కూడా పరిగణిస్తుంది, దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. ఇద్దరిని మళ్ళీ కాంప్రమైజ్ చేసో కౌన్సిలింగ్ చేసి ఫ్యామిలీ సెట్ చేసే ప్రయత్నం కోసం పెట్టిన సెక్షన్. అయితే మీరు అన్నట్లు ఇప్పుడు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్య భర్త అత్త మామ ఆడబిడ్డలు అందరూ ఒక చోట ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి. చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇద్దరు, లేకపోతే భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, భార్యాభర్త, ఒక పిల్లోడు, ఒక పాప, ఇట్లాంటి ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా అత్త మామ ఎక్కడో దూరంగా ఉంటారు. భార్యాభర్త ఇంకొక ఊర్లోనో లేకపోతే ఇంకొక రాష్ట్రంలోనో ఎక్కడో ఇద్దరు జాబులు చేసుకుంటే ఇంకొక చోట ఎక్కడో బతుకుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా భర్త యొక్క తల్లిదండ్రుల మీద, భర్త యొక్క అక్క చెల్లెళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఈ సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అలాంటి పెట్టే అవకాశం ఉందా? అసలు పాసిబిలిటీ ఉందా? పెట్టొచ్చా? అసలు తప్పకుండా పెట్టొచ్చు. నేరం ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కానీ దాన్ని ఖండించాల్సిందే మనం. దానికి ఒక నేరం జరగంగానే, అంటే చట్టం పరిధి దాటంగానే చట్టాన్ని కాపాడే వ్యవస్థ వచ్చి దాన్ని చెక్ చేసేదే పోలీస్ వ్యవస్థ కానీ మనం అనుకున్న సిస్టమ్. ఇక్కడికి వస్తే 498Aలో భార్యాభర్తలు అమెరికాలో కాపురం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. అయితే కేసు రిజిస్ట్రేషన్ చేసేసరికి అమెరికా నుండి భార్య ఇండియాకు వచ్చినప్పుడు కానీ ఏదో అవకాశం వచ్చినప్పుడు ఇండియాకు వచ్చి ఒక కేసు పెడితే అమెరికాలో జరిగిన అఫెన్స్ భర్తని ఇక్కడ తల్లిని కూడా తీసుకొని వస్తారు. ఇది ఎందుకు చట్టంలో ఉన్నదా లేదా, లేకపోతే 498A ఒక్కదానికే ఇది అప్లై చేస్తున్నారా అన్నది ఇక్కడ ఒక పాయింట్ అండి. ఒక నేరం, ఒక దొంగ బయలుదేరుతాడు. మన ఏరియానే ఉంది, 1 టౌన్ ఉంది, 2 టౌన్ ఉంది, వేరే వేరే చాట ఉంది. 1 టౌన్లో దొంగతనం చేసుకొని 2 టౌన్లో ఎక్కడో చాట దాన్ని అమ్మి ఆ డబ్బు తీసుకొని అలా. అంటే నేరం ఒక చాట కాదు,
దొంగతనం చేయటం 1 టౌన్లో చేశాడు, ఆ దొంగ వస్తువు అమ్మటం 2 టౌన్లో చేశాడు. కంటిన్యూషన్ ఇంకా అతని నేరం ఆగల. అలాగే 498A అన్నది కూడా కంటిన్యూషన్ నేరం. వివాహం అయిన దగ్గర నుండి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రాయబడితే, వివాహం అయింది విజయవాడ, వివాహం అయిన కొత్తలో కాపురం ఉంది ఒక ప్లేసు, చివరికి వాళ్ళు చివరి వరకు కాపురం ఉంది వేరే రాష్ట్రం అయినా, దీని యొక్క కంటిన్యూషను ఒక అఫెన్స్కు జరిగింది అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు దీన్నే. అంటే అసలు ఈ నేరం ఏ ప్లేస్లో ఎప్పుడు మొదలైంది అన్నది ఒక పాయింట్ వ్యూలో వచ్చేసరికి చట్టంలో కంటిన్యూషన్ అఫెన్స్ అంటే మ్యారేజ్ ఎప్పుడయింది, సుమారుగా 10 ఏళ్ల క్రితం, అంటే 2012లో వివాహం జరిగింది. వాళ్ళు 2012లో వివాహం జరిగి ఒక 2 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఈ 2 ఏళ్ల తర్వాత గుంటూరులో, విజయవాడలో వివాహం జరిగిన తర్వాత గుంటూరు వెళ్ళారు. 2 ఏళ్ల తర్వాత గుంటూరు వెళ్ళిన తర్వాత హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ హెరాస్మెంట్ 2 ఏళ్ళు కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ అమ్మవారింటికి అత్తగారింటికి అంటే భర్త తల్లిదండ్రుల ఇంట్లో కొన్నాళ్ళు కాపురం చేశారు. అక్కడ హెరాస్మెంట్ అయ్యింది. అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు అమెరికాకో ఎక్కడికో బయటికి వెళ్ళి ఫైనల్గా అక్కడ ఆ అమ్మాయి అతను పెట్టే హెరాస్మెంట్ భరించలేక అక్కడ నుండి తిరిగి పుట్టింటికి వచ్చి, అంటే తనున్న ప్లేసు, తనకు అనుకూలమైన ప్లేస్కి వచ్చి అక్కడ రిపోర్ట్ ఇస్తే ఈ నేరం జరిగిన ప్రతి చోట వాళ్ళు విచారించాలి పోలీసు వాళ్ళు. ఈ తల్లిదండ్రుల దగ్గర 2 ఏళ్ళు బాగానే ఉండి దాని తర్వాత కొన్నాళ్ళు కాపురం ఉండి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర కాపురం ఉన్నప్పుడు అక్కడ హెరాస్మెంట్ జరిగి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉన్నట్టు రిపోర్ట్లో ఉంటే, అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగి ఉంటే తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలి. చట్టానికి ఎవరు అతీతులు కాదు. నేరం చేయటం ఎంత నేరమో దాన్ని సపోర్ట్ చేయటం, దానికి తోడ్పడటం, దాన్ని దాయటం కూడా అంతే నేరం. 201 సెక్షన్ వచ్చిద్దండి. నేరానికి సంబంధించి ఏమైనా దాస్తే దాన్ని సపోర్ట్ చేస్తే కాన్స్పిరసీ కానీ వాటి కింద వచ్చిద్ది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఎవరికీ చుట్టం కాదు. కేసు పెట్టే వాళ్ళకి పోలీసుకి సంబంధాలు ఏముండవు. విక్టిమ్ తప్ప, ఫిర్యాది తప్ప. ఫిర్యాది అన్నంత మాత్రాన పోలీసు వాళ్ళు ఏమో ఆమెకి బెస్ట్ ట్రీట్మెంటు, ముద్దాయి అనేసరికి ఆడికి వల్గర్ ట్రీట్మెంటు, అంటే మానవ హక్కులకి భంగం కలిగేటట్టు ఎవరూ ప్రవర్తించరు. మానవ హక్కులు కాపాడుతూ మానవ హక్కులు దృష్టిలో పెట్టుకునే పోలీసు వాళ్ళు పనిచేయాలండి. అఫెన్స్ జరిగిన విధానాన్ని బట్టి కంటిన్యూషన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ప్లేసెస్లో జరిగినప్పుడు ఆ ప్లేస్లో విక్టిమ్కి, అంటే విక్టిమ్కి వ్యతిరేకస్తుడు భర్త ఎవరైతే ముద్దాయో నేరాన్ని నిందించబడినవాడో అతని బంధువులు కూడా అతనికి ఈ అమ్మాయికి వ్యతిరేకంగా హెరాస్మెంట్ చేసుంటే కంటిన్యూషన్ ఆఫ్ అఫెన్స్ కాబట్టి ఇది పెట్టడంలో తప్పకుండా పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్లో ఉన్న రిపోర్టు ప్రకారం, ఇన్వెస్టిగేషన్లో రివీల్డ్ అయిన రిపోర్టు ప్రకారం ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని కోర్టు ముందు పెట్టి విచారించాలని. సార్, అయితే ఇప్పుడు భార్య భర్త విడివిడిగా ఉంటున్నారనుకో, సపోజ్ ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, భార్య ఆమె పుట్టింట్లో ఉంటున్నారు, లేదా భర్త తన వర్క్ చేసుకుంటాం జాబ్ లొకేషన్లోనో లేదా తన సొంత ఇంట్లోనో ఎక్కడో ఉంటున్నారు అనుకో, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత కూడా భార్య 498A కేసు పెట్టొచ్చా భర్త మీద? 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత కూడా విడివిడిగా ఉంటున్నా కూడా ఏ విధమైన ఫోన్ కాంటాక్ట్ లేదు, మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు, డైవర్స్ అయితే తీసుకోలేదు. ఇంకా లిమిటేషన్ సార్ అడిగింది ఏంటంటే, భార్యాభర్తలు కొన్నాళ్ళు ఉన్నారు,
దాని తర్వాత ఒక 2 ఏళ్ళు విడిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అన్నది మనకి తెలియదండి. తెలియకుండా దీనికి ఆన్సర్ చేయాలి, పెట్టొచ్చండి. ప్రతి ఒక అఫెన్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. అలాగే లిమిటేషన్ అన్నది సివిల్లో ఉంది, క్రిమినల్లో ఉందండి. ఆ లిమిటేషన్ ప్రకారం ఒక సెక్షన్కి ఒక కాల పరిధి ఇచ్చారు. నేరం జరిగిన తర్వాత ఆ నేరం జరిగిందని చెప్పి తెలిసిన దగ్గర నుండి ఇంతలోపు పోలీస్ కేసు పెట్టాలి. అదేవిధంగా లిమిటేషన్ అనేసరికి మనకి మీకు ఈజీగా అర్థం అవ్వగలంటే ప్రో నోట్ కానీ అగ్రిమెంట్స్లో మనం టైం పెట్టుకుంటాం. 90 రోజుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీరు రాసిన అగ్రిమెంట్ చెల్లదు అని ఒక క్లాజెస్ పెట్టుకుంటారు. రాపించుకున్న వాళ్ళను రాసిన వాళ్ళు మధ్యలో ఒక స్థలం అగ్రిమెంట్లో. ఇది నాట్ ఓన్లీ, ఇది సివిల్ నేచరు. ఇప్పుడు మనం చెప్పుకుంది అగ్రిమెంట్స్, ప్రామిసరీ నోట్స్ 3 ఏళ్ల వరకు పనిచేస్తాయి. అలాగే అగ్రిమెంట్లో కూడా 90 డేస్ పెట్టుకుంటారు. 90 డేస్ తర్వాత కాలయాపన చేస్తే వడ్డీ క్లాజ్ పెట్టుకుంటారు. కొందరు ఏంటంటే అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటారు. అలాంటప్పుడు నిజంగానే కాలయాపన జరిగిందని చెప్పి నిరూపించబడితే ఆ 90 డేస్ తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతాయి. ప్రామిసరీ నోట్లు 3 years ఉంటాయి. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అది మనం డబ్బు తీసుకొని సంతకం పెట్టిన డేట్ వేసిన రోజు నుండి 3 సంవత్సరముల వరకు ఆ నోటు ఫోర్స్లో ఉంటుంది. డబ్బు ఇచ్చిన ఆయన 3 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోయారు అనుకోండి, అంటే దాని అర్థం ఇక ఆ డబ్బు నాకు అక్కర్లేదు అన్న నిర్ణయం, అంటే లిమిటేషన్ దాటిపోయింది. ఇది క్రిమినల్ కేసెస్లో కూడా ఉందండి. మనం ముఖ్యంగా ఇక్కడ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 years విడిగా ఉన్న తర్వాత కూడా 498 పెట్టొచ్చు, పెట్టకూడదా అంటే 498కి లిమిటేషన్ 3 years శిక్ష ప్రకారం ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ అయ్యేలోపు 498 కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే కొన్ని గ్రేవియస్ అఫెన్సెస్ ఉన్నాయండి, వాటికి లిమిటేషన్ లేదు. కొన్ని చిన్న అఫెన్సెస్కి లిమిటేషన్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అంటే సారి చెప్పిన దాన్ని కొంచెం మీకు ప్రేక్షకులకి అందరికీ కొంచెం అర్థం అవటం కోసం ఇంకొంచెం ఆయన అడగని దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భార్యాభర్తలు ఎప్పుడు 2 years విడిగా ఉంటారు అంటే దానికి ప్రూఫ్ ఉండదండి. ఎందుకంటే పాస్పోర్ట్ తీసుకుని వీసా అమెరికాకి వెళ్ళిపోతే తప్ప ఎక్కడ కూడా విడిగా ఉన్నారంటానికి నిరూపించడానికి ఆధారాలు లేనిది. ఇండియాలోనే ఉండి వేరువేరుగా ఉన్న దాన్ని ప్రూవ్ చేయలేము, లీగల్గా ప్రూవ్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఎక్కువగా ఇక్కడికి వచ్చేసరికి ఎవరు దేవుడి మీద ప్రమాణం చేసి అని చెప్పేంత గట్టిగా కోర్టుకు రాకముందు చెప్పరు. ఎవరో ఒకరు సలహా ఇస్తుంటారు, పెద్దలు ఉంటారు, మనకి ఒక సలహా తడుతూ ఉంటుంది. ఫోన్లో మాట్లాడాడు కదా చాలు, ఫోన్లో మాట్లాడి అంటే కలిసి ఉన్నట్టే భార్యాభర్తలు. దాని ఉద్దేశం ఏంటంటే ఈ 2 ఏళ్ళు ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవాలి. నేను ఒక వాదన తీసుకున్నా, ఆ వాదన నిరూపించాలంటే సాక్ష్యం పెట్టాలి నేను. అంతకన్నా ఈజీ ఏంటంటే అపోనెంట్ ఇది నిజమే అంటే నిరూపించక్కర్లా కోర్టులో. ఆ 2 ఏళ్ళు గ్యాప్ అన్నది మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అన్నంత మాత్రం సరిపోదు. అంతకుముందు జరిగిన నేరానికి న్యాయం కోసం అడగకూడదా? ఒక మనిషి భర్త సడన్గా ఒకరోజు మాయమైపోతాడు. అయ్యే వరకు కొన్ని నేరాలు చేసి ఉంటాడు. ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అటు బయటపడతాడు. అప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న విషయం మీద కూడా ఉందండి. కానీ నేరం జరిగి ఉంటే ఆ నేరం మధ్యలో ఈ వచ్చిన గ్యాప్కి రీజన్స్ రాసి ఆ రీజన్స్ ప్రకారం మనం రిపోర్ట్ ఇస్తే దాని మీద మన రిపోర్ట్ ఎఫ్ఐఆర్ చేసేవారు కానీ కోర్టుకు వెళ్తే కోర్టు వారు కానీ
మనం చెప్పే ఎక్స్ప్లెనేషను కానీ ఆ పీరియడ్ మనం ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు అన్నది నమ్మితే మన కేసు బతికినట్టేనండి. ఓకే. సో కోర్టులో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. ఆ గ్యాప్లో ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడో జరిగింటే అప్పుడే ఇవ్వచ్చు కదా అనేదానికి ప్రాపర్ ఆన్సర్ చేయాలంటారు. గ్యాప్ అన్నది ఉంటే తప్పకుండా చేయాలండి. ఓకే. సాధారణంగా ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు చూస్తున్నావు ఎలా ఉన్నాయంటే, డివర్స్కి వెళ్ళే ముందు ఇంక ఇద్దరు మ్యూచువల్గా మనకి వద్దు విడిపోదాం అనుకున్నారు, లేదా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే విడిపోదాం అనుకున్నారు, ఇద్దరు భార్య కానీ భర్త కానీ. అలాంటి టైంలో కూడా ఒకవేళ భార్యే విడిపోదాం అనుకుంటే భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు అని చెప్పి 498 పెట్టి దాని తర్వాత డైవర్స్ కేసు ఫైల్ చేస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్య కొన్ని చూస్తున్నాం. సో ఖచ్చితంగా విడాకులకి వెళ్ళాలి అంటే ఇదే రీజన్ చూపించాలా, అందుకనే ఈ కేసులు పెడుతున్నారా, లేదంటే వేరే ఏమన్నా కాజెస్ ఉన్నాయా దీనికి? ప్రస్తుతం మనం ఒక 498 అంటే అందరికీ అప్లై అయ్యే సెక్షను కాబట్టి దాంట్లో వర్గభేదన మతాల భేదం లేకుండా చెప్పగలిగాం. ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే, విడాకులకి వెళ్ళే ముందు, కోర్టుకి వెళ్ళే ముందు క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ చట్టంలో ఏం చెప్తున్నా కానీ ఎక్కువ శాతం పోలీస్ కేసు పెట్టే విడాకులకి వెళ్తున్నారు. ఎక్కువ మంది ఇదే సెక్షన్ పెడుతున్నారు, 498 ఎక్కువ పెడుతున్నారు. ఎందుకు అలా పెట్టాల్సి వస్తుంది అని? 498 అన్నది క్రిమినల్ యాక్ట్ అండి, ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్. విడాకులు అన్నది పర్సనల్ లా, సివిల్ కిందకు వచ్చింది. విడాకులకి 498కి రెండు కరెక్ట్ డిఫరెంట్, అసలు సంబంధం లేదు. ఇక్కడే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు ఒక్కొక్కసారి ఆస్తి నష్టం జరిగిద్ది, పరువు పోయిద్ది. ఆస్తి నష్టానికి దావా వేయచ్చు, పరువు నష్టానికి కూడా దావా వేయచ్చు. అంటే ఒక విషయంలో సివిలు క్రిమినలు ఉంటాయండి. ఒక ఇష్యూలో రెండు కోణాలు ఉంటాయి. హెరాస్మెంటు వేరు, డైవర్స్ వేరు. హిందూ సాంప్రదాయ ప్రకారం విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్ళాలి కంపల్సరీ. ముస్లిం సాంప్రదాయ ప్రకారం అయితే కోర్టుకు వెళ్ళక్కర్లా. క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం అంటే హిందువులకి విడాకులు కావాలన్నా కోర్టుకు వెళ్ళాలి, క్రైస్తవులకి విడాకులు కావాలన్నా కోర్టుకు వెళ్ళాలి. ముస్లిమ్స్కి అయితే కోర్టుకు వెళ్ళక్కర్లా కొన్ని సందర్భాల్లో. అలా మనం నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉన్నాం కాబట్టి, ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎక్కువగా ఉండే కమ్యూనిటీస్ 3 కాబట్టి ఈ 3 విడాకులకి కోర్టుకు వెళ్తున్నారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం హిందువులందరూ విడాకుల కోసం కోర్టుకు వెళ్ళొచ్చు. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఆర్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ, ముస్లిం మ్యారేజ్ రూల్స్ ప్రకారం కానీ కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవచ్చు. మొదటిగా హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం అంటే అదొక ఇద్దరు మనుషులు వాళ్ళ అన్ని విధాలుగా సోల్ కూడా, మ్యారేజ్ అంటే ఆత్మల కలిగి కూడా మ్యారేజ్ కింద ట్రీట్ చేస్తారండి. హిందూ మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్ మ్యారేజ్ యాక్ట్ కాదండి. అదేవిధంగా క్రిస్టియన్లో మ్యారేజ్ అంటే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. వివాహం అన్నది ప్రభు యొక్క బహుమతి కింద భావిస్తారు. అదే ముస్లిమ్స్లో మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, అంటే ఒక అంగీకారం. ఖురాన్లో కూడా నిఖా అంటే గట్టి కాంట్రాక్ట్, అంటే బలమైన ఒప్పందం. ఈ ఒప్పందం చేసుకునేటప్పుడే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి,
అని చెప్పి వాళ్ళు విడాకులు తీసుకునే విధానం కూడా, ముస్లిమ్స్ విడాకులు తీసుకునే విధానం కూడా 3 రకాల్లో ఉంటాయి. ఒకటి తలాక్, ఖులానామా. ఖులానామా అంటే, తలాక్ అంటే భర్త ఇచ్చేదాన్ని తలాక్ అంటారు, భార్య తీసుకునేదాన్ని ఖులానామా అంటారు. ఖులానామాకి ఏంటంటే భర్త కూడా అంగీకరించాలి. అలా కాకుండా కోర్టుకి వెళ్ళి, ముస్లిం యాక్ట్ ప్రకారం కోర్టులో కూడా భార్య విడాకులు వేసుకోవచ్చండి. ఇది డిస్కషన్ వచ్చేసరికి మనకు వచ్చేది ఏంటంటే, లేటెస్ట్గా తలాక్ ప్రొహిబిట్ చేశారు. దాని తర్వాత దాన్ని తలాక్ చెప్పడం నేరం కింద పరిగణించారు. ఇవన్నీ చాలా పెద్ద డిస్కషన్ వచ్చింది. దీని గురించి వెళ్ళకోకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కానీ, అలాగే ముస్లిం సాంప్రదాయ ప్రకారం కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవాలంటే ముఖ్యంగా ఆ సెక్షన్లో ఉన్నాయి. అంటే విడాకులు కావాలంటే కోర్టు వారు ఈ గ్రౌండ్స్ ఉంటేనే విడాకులు ఇస్తారు. ఆ గ్రౌండ్స్ ప్రకారం జరుగుంటే విడాకులకు అప్లై చేసుకుంటారు. ఆ గ్రౌండ్స్ ప్రకారం అంటే భర్త కానీ భార్య కానీ ఈ వివాహం వద్దనుకొని, హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం వద్దని తీసుకునేదేమో మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్కి ఎటువంటి కారణం అక్కర్లేదండి విడిపోవటం కోసం. వాళ్ళిద్దరి ఇష్ట ప్రకారం, అంగీక ప్రకారం తీసుకునేదాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. అలా కాకుండా విడాకులు భర్త కానీ భార్య కానీ అంటే వివాహ సంబంధంలో ఉన్న భార్యాభర్తల్లో ఎవరికి విడాకులు కావాలన్నా కోర్టులో కొన్ని కారణాల వల్లే విడాకులు గ్రాంట్ అవుతాయని యాక్ట్లో, హిందూ యాక్ట్లో చెప్తున్నాయి. ఆ యాక్ట్ ప్రకారం ఆయన గ్రౌండ్స్ ఉంటేనే అప్లై చేసుకోవాలండి. నేరం జరగకుండానే ఏదో జరిగిందని చెప్పి రాసినంత మాత్రాన ఎఫ్ఐఆర్ కట్టరు. అలాగే ఇక్కడ కూడా కోర్టుకు రావాలండి అంటే అలా జరగవు. ఈ 498A క్రొయాలిటీ కింద డైవర్స్ తీసుకుంటాం, 2 అది పెడితేనే ఇది వచ్చిద్ది అన్నది ఎవరికైనా అలాంటి అపోహం ఉంటే అది కరెక్ట్ కాదండి. అది వేరు, ఇది వేరు. మనకి జరిగిన నేరంని విచారించేది 498A సెక్షన్ కింద విచారించి శిక్షించేది 498A. మనం భార్య కానీ భర్త కానీ ఆ వివాహ బంధంలో బతకలేము, బయటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అంతకుముందు జరిగింది క్రొయాలిటీ ఉంటే ఆ క్రొయాలిటీ కింద అప్లై చేసుకునేది డైవర్స్. ఇది ఉంటేనే అది అయ్యిద్ది, క్రొయాలిటీ 498 ఉంటేనే విడాకులలో చెల్లిద్దన్నది ఏది కాదండి. ఎప్పటికి కూడా సివిల్లో, క్రిమినల్లో రెండిట్లో 2 విచారణలు విడివిడిగా జరుగుతాయండి. ఒక విచారానికి ఇంకో విచారానికి సేమ్ జడ్జిమెంట్స్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయండి. క్రిమినల్ కేసులో గెలిచి అదే గ్రౌండ్స్తో కింద భార్య పెట్టి విడాకులు పొందలేని కేసులు చాలా ఉన్నాయి. అదేవిధంగా క్రిమినల్ కేసులో ముద్దాయికి సంబంధం లేదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి అదే కేసు విడాకులు దాంట్లో విచారిస్తున్నప్పుడు సివిల్ కోర్టు ఇతను అమ్మాయిని హెరాస్ చేశాడు అని చెప్పి విడాకులు ఇచ్చిన గ్రౌండ్స్ ఉన్నాయండి. శిక్షించటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక సెక్షన్లో అంటే రిపోర్ట్లో ఉన్న విషయం శిక్ష వేసే అంత బలహీనమైనవి కాకపోతే శిక్ష పడదు. అదేవిధంగా విడాకులకు కావాల్సినంత బలీనియమంగా ఆ విషయాలు ఉంటే డెఫినెట్గా విడాకులు వస్తాయండి. కాబట్టి ఎవరైనా కుటుంబంలో కానీ, కుటుంబ పెద్దల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, వాళ్ళ పేరెంట్స్లో కానీ 498 పెడితేనే విడాకులు వస్తాయనుకుంటాం మాత్రం చాలా తప్పండి. చాలామంది ఏంటంటే కేసు పెట్టంగానే వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేసి విడాకులు తీసుకోకుండా మళ్ళీ కలిసే మనుషులు చాలామంది ఉన్నారు. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే 2 కేసులు పెడితేనే పని మీకు కావాల్సింది విడాకులు వస్తాయి అన్నది కాదు. విడాకులు వేరండి, అది వేరండి. చాలామంది విడాకుల కోసం బయలుదేరుతూ 498 పెట్టి అలసిపోయి అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా
నేను ఈ ప్రాక్టీస్లో చూస్తున్నాను కాబట్టి సెక్షన్లో అలా ఎక్కడా లేదండి. ఓకే సార్, అయితే ఈ 498A అనేది ఒక సబ్ క్లాస్ 498లో. మరి ఓవరాల్ 498 ఏం చెప్తుంది? ఓవరాల్ 498 అనే సెక్షన్ దేన్ని ఉద్దేశించింది? మహిళల భద్రతకు సంబంధించిందా, మహిళల మీద జరిగే అకృత్యాలకు సంబంధించి? ఎస్ 498, 499 ఇలాంటి సెక్షన్లన్నీ 498 భార్యకి భద్రతకు సంబంధించిన సెక్షన్ అండి. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చిందని 498 సెక్షన్ కింద ఇది డొమెస్టిక్ వైలెన్స్ కింద పరిగణించండి. డొమెస్టిక్ అంటే ఒక కుటుంబంలో అది భార్య మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, అక్రమాలు జరిగినా, అలాగే భర్త మీద జరిగినా కూడా పెట్టవచ్చు, పురుషులకు కూడా ఈ సెక్షన్ ఈక్వల్గా అప్లై చెయ్యండి అని సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చినట్లు ఒకటి వింటున్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అసలు? మొదటిగా మనం భావించాల్సింది ఏంటంటే అన్ని కుటుంబాల్లో ఒకేలా ఉండవండి. ఒక కుటుంబం జీవించే విధానం వేరు, ఇంకో కుటుంబం జీవించే విధానం వేరు. నేను వేసుకున్న బట్టలే మా పక్కింటోడు వేసుకోవాలన్నది అంటే ప్రతి కేసుకి ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాని విషయాలు వేరు ఉంటాయి. అదే జడ్జిమెంటు అన్ని కేసుల్లో అప్లై చేయాలంటే కుదరదండి. 498A అన్నది ఎప్పటికీ భార్యలకి ఒక గొడుగు లాంటిదండి, అది తప్ప ఆయుధం కాదు. అది ఈ సెక్షను పెట్టిన దగ్గర నుండి ఆయుధంగా ఉపయోగిస్తున్నారు అన్నది మాత్రం నిజం కాదు. ఇది భార్యలు వాళ్ళు పడే ఇబ్బంది నుండి రక్షణ పొందటం కోసమే ఏర్పడ్డ సెక్షన్ అండి. ఈ సెక్షను అప్పటి నుండి ఇప్పటి వరకు భార్యలకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. కోర్టులో ఎన్నో కేసులు వస్తుంటాయి. అన్ని కేసులు ఎక్కువగా ఏమనుకుంటారంటే కోర్టులో కేసు కొట్టేస్తారు అంటారండి. శిక్ష వేయడం వేరు, నేరం జరగడం వేరండి. నేరం జరిగిద్ది, కానీ ఆ నేరం జరిగినప్పుడు శిక్ష వేసే అంత ఆధారాలు చూపాలి. భార్య, విక్టిమ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆ స్థాయి దాకా చూపించలేనప్పుడు కోర్టు వారు కేసులు కొట్టేస్తున్నారు. వాళ్ళ తప్పేం కాదు, అది ఉన్న గైడ్లైన్స్ ప్రకారం. అలాగే సుప్రీంకోర్టు 498Aకి భర్తలకు కూడా పెట్టాలి గైడ్లైన్స్ ఇచ్చుంటుంది. ఆల్రెడీ 2017లో గైడ్లైన్స్ వచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం జిల్లా న్యాయ సహాయ కేంద్రాలు వచ్చినాయి. దాని తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చినాయి. ఒక కేసు చిన్న ఈగోస్ వల్ల, భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న ఈగోస్ని సాల్వ్ చేయడం కోసం ఒక న్యాయ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసుకొచ్చినాయండి. ఎక్కడ భార్యాభర్తల మధ్య నిజమైన గొడవలు జరిగినాయి, అవన్నీ తప్పేం కాదు, అవి అన్నీ సమసిపోయాయి. భర్తలో సగభాగం భార్య మోక్షం పొందాలంటే భర్త కావాలి. ఇంత విపురంగా చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నప్పుడు ఈ ఈగోస్ దూరం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే న్యాయ వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకురావటం. కానీ ఈరోజు న్యాయ వ్యవస్థలో ఇంకా తప్పు, ఇంకా ఏదో చేయాలన్నది అవసరం లేదు. అంటే ఇది కేవలం భార్యాభర్తల్ని కలప ప్రయత్నం కోసం తెచ్చిన సెక్షన్లే తప్ప వారు ఇబ్బంది పెట్టడానికి తెచ్చినవి కాదు. భార్యని కాపాడటం కోసం 498A. అలాగే దాని తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే చట్టంలో దుర్వినియోగం చేసేంత స్థాయి ఎవరికి ఉండదు, సెక్షన్లో ఉండదు. కావాలంటే మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెట్టాము, అక్కడే మీరు దానికి సెటిల్ చేసుకోండి అని చెప్పి ఎన్నో వ్యవస్థలు ప్రజల వద్దకు వస్తుందండి. ప్రజల ముంగిట పాలన అన్నట్టే ప్రజల ముంగిట న్యాయ వ్యవస్థ కూడా చాలా అప్డేట్గా ఈరోజు వస్తుంది. మన ప్రస్తుతానికి ఉన్న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మన ఆంధ్ర వాళ్ళే. ఆయన ఎంతో పరిజ్ఞానం, ఎంతో విజ్ఞానం కలిగిన మనిషి. కాబట్టి ఈ 498 భర్తలకు కూడా రావాలి అంటే అది సమంజసం కాదండి.
భార్యే విక్టిమ్. భార్యతో నువ్వు హెరాస్మెంట్ పడుతుంటే రెండో రోజు నువ్వు విడాకులకు వేసుకో. కానీ సొసైటీలో విడాకులకు వేసుకుంటే పరువు తక్కువ అనుకుని ఎవడు బయటికి రావట్లా. నీకు నీ ఫాల్స్ ఇగోసు సేవ్ అవ్వాలి. అలాగే నువ్వు నేరాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతూ చట్టాన్ని కించపరచకూడదండి. నీ భార్య నిన్ను హెరాస్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా కోర్టుకు వచ్చి అర్జీ పెట్టుకొని నా భార్య నాతో ఈ విధంగా ప్రవర్తించట్లేదు, ఇది నేరం, ఇది తప్పు అని చెప్పి నువ్వు కోర్టులో అర్జీ పెట్టుకుంటే, తప్పైతే నీకు దానికి కావాల్సిన రెమెడీ జ్యుడిషియల్ సపరేషన్ ఉంటుంది, విడాకులు ఉంటాయి. మీకు కావాలంటే ఏ ప్రొటెక్షన్ కావాలన్నా అదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ భాష గారు. ఈ 498A సంబంధించి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా విశదీకరించి మీ విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మరొక సెషన్లో మరొక కేసుకు సంబంధించి మరొక సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పటి వరకు మీకు నేను వివరించిన విషయాలన్నీ గత కొన్నాళ్ళుగా నేను న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకున్న పరిజ్ఞానంతో చెప్పి ఉన్నాను. దీంట్లో ఏవైనా తప్పులున్నా పరిధాటి నేను విశదీకరించి ఉన్నా కానీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.